Hello guys, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈ వీడియోలో మనం డిగ్రీ 4th సెమిస్టర్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ మేజర్ అండ్ మైనర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకుంటున్నాం. ఇక్కడ నేను ఫస్ట్ యూనిట్ 1కి వచ్చేసరికి ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పా కదా. ఫస్ట్ క్వశ్చన్ అది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎక్కడ చూసుకున్నా ఈ క్వశ్చన్ ఉండొచ్చు. సో 99% రావచ్చు ఇదే. సో మేజర్ వాళ్ళకి మైనర్ వాళ్ళకి రెండు ఉన్నాయి కాబట్టి సో చూసుకోండి కన్ఫామ్గా. నెక్స్ట్ రిమైనింగ్ కూడా చూసుకోండి. ఇక్కడ 5th క్వశ్చన్ వచ్చేసరికి డేటా మోడల్స్, టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ 6th క్వశ్చన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ANSI స్పార్క్ మోడల్ అని ఇచ్చారు కదా, లేదా మనకి మ్యాక్సిమం 3 లెవెల్ స్కీమా ఆర్కిటెక్చర్ అనే ఇస్తారనమాట. సో ఈ 9 క్వశ్చన్స్ చూసుకోండి. వీటిలో నుంచే 5 మార్క్స్ కూడా ఇస్తారనమాట. సో ఇవే 10 మార్క్స్, వీటిని కట్ చేసి ఇస్తే 5 మార్క్స్ అనమాట. సో ఈ 9 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ యూనిట్ 1 నుంచి. నెక్స్ట్ యూనిట్ 2 చూసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఎన్హాన్స్డ్ ఎంటిటీ రిలేషనల్ మోడల్ ER అని. అది చాలా ఇంపార్టెంట్, మ్యాక్సిమం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ కన్సిస్టెన్స్ ఆన్ జనరలైజేషన్, స్పెషలైజేషన్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మాకు పాస్ అయితే చాలా అనుకుంటే మాత్రం ఇవి వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి క్వశ్చన్స్ ఇచ్చాను కదా, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇవే వీటిలో నుంచే షార్ట్స్ కూడా వస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ యూనిట్ 3కి వచ్చేసరికి ఈ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఎక్స్ప్లెయిన్ అబౌట్ EF కోడ్స్ రూలు, సెవరల్ కీస్, నెక్స్ట్ రిలేషనల్ డేటా మోడల్, రిలేషనల్ క్యారెక్టర్స్, రిలేషనల్ ఆల్జీబ్రా, వీటి వరకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 4th యూనిట్కి వచ్చేసరికి ఇవి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్, ఇక్కడ డేటా టైప్స్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ది. నెక్స్ట్ 4th వచ్చేసరికి 5 మార్క్స్ కూడా రావచ్చు అనమాట. అంటే ఇక్కడ సెలక్షన్ ఆపరేషన్స్ అని ఇస్తేనేమో 5 మార్క్స్కి, సెలక్షన్ ఆపరేషన్స్ కానీ ప్రొజెక్షన్ ఆపరేషన్స్ కానీ డివైడెడ్గా ఇస్తేనేమో 5 మార్క్స్కి, కలిపిస్తేనేమో 10 మార్క్స్కి అనమాట. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 5కి వచ్చేసరికి ఇక్కడ ఫస్ట్ 4 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి 4 మెయిన్. మీకు పాస్ అవుతే చాలు అనుకుంటే మాత్రం ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అన్ని యూనిట్స్లో పెట్టాను కదా, అవి చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ షార్ట్స్ స్పెషల్గా ఎందుకు ఇచ్చానంటే అవి మ్యాక్సిమం షార్ట్స్కే వస్తాయి అనమాట, లాంగ్స్కి రావు. సో నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఒకటి ఇచ్చాను కదా, ఫంక్షన్స్ ఇన్ PL ఆర్ SQL ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్ అని, అది మాత్రం 10 మార్క్స్ కండి. ఒక ప్లేస్ లాగా పైన ప్లేస్ లాగా కింద రాశాను. సో అది కూడా ఒక 10 మార్క్స్లోకి వేసుకొని నెక్స్ట్ వీటి వరకు బాగా చూసుకోండి. మీకు 75 రావాలంటే యూనిట్ 3 అంటే యూనిట్ 3 కాదు 3 యూనిట్స్ అనమాట కంప్లీట్గా చదివినా మీకు 75 వస్తాయి. సో ఎందుకంటే అక్కడ చాయిస్లో మనకి ఏది ఇష్టం అయితే అది రాయొచ్చు, కానీ 2 ఇచ్చి ఒకటి రాయమని నేను చెప్పరు కాబట్టి సో 75 వచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నాయి. ఈ వెరీ ఇంపార్టెంట్ చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా పాస్ అవుతారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి యూనిట్ నుంచి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏవైనా క్వశ్చన్స్ కానీ మోడల్ పేపర్స్ కానీ ఎక్స్ప్లెనేషన్స్ కానీ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.